E6 కాంగ్రెస్ పార్టీలో ఓ సీనియర్ నేత ప్లాన్ బి అమలు చేయబోతున్నారా? తాజా పరిణామాలు ఆ పెద్దయిన ఫ్రస్ట్రేషన్ ను పీక్స్ తీసుకెళ్తాయా? ఆయన హస్తం పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నారా? అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేపై అటాకింగ్ చేస్తున్నారా? మరిన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడెందుకు రివర్స్ టాక్ కు మొదలుపెట్టారు? ఇంతకీ ఆ సీనియర్ నేత అడుగులు ఎటువైపు అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ లో కొత్తగా పరిచయం అక్కర్లేదని పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే జీవన్ రెడ్డికి ఈ మధ్య సత్కారాల కంటే చిత్కారాలు ఎక్కువవుతున్నాయట. 2018 ఎన్నికలు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఓటమి పాలైన ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది. ఆ పదవితో విపక్షంలో పార్టీ గలాన్ని గట్టిగా వినిపించిన ఆయనకు గత ఎన్నికలు జగిత్యాల ఎమ్మెల్యేగాను నిజామాబాద్ ఎంపీగాను పోటీ చేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే 2 ఎన్నికలలోనూ ఆయనకు పరాజయం తప్పలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా ముగిసింది. అయితే పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డి నిరసన గలం వినిపించారు. పూర్తి స్థాయి ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని బహిరంగంగానే ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ఈ విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డితో జీవన్ రెడ్డికి చెడిందని పార్టీలో ఇన్నర్ టాక్. అందుకే జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ముగిసినా ఏ పదవి ఇవ్వలేదనే గాసిప్ గాంధీ భవన్ లో ఇప్పటికీ రీసౌండ్ చేస్తూనే ఉంటాయి. ఇక జీవన్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకే బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరుకున్నారని ఆయన వర్గీయులు ఎప్పటి నుంచో మండిపడుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచి జీవన్ రెడ్డి రగిలిపోతూనే ఉన్నారు. ఆ మధ్య జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ పొలిటికల్ సర్కిల్లో బహిరంగ టాక్ వినిపించింది. మంత్రుల బుజ్జగింపుల తర్వాత జీవన్ రెడ్డి కాస్త చల్లబడిపోయారు. గంగారెడ్డి హత్య జరిగినప్పుడు కూడా జీవన్ రెడ్డి నిరసన గలం వినిపించారు. జగిత్యాలలో తనకు ప్రయారిటీ తగ్గిస్తున్నారంటూ చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు జీవన్ రెడ్డి. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు జగిత్యాల జగడానికి దారి తీశాయి. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసినోడు అధికారం పోగానే మళ్లీ కాంగ్రెస్ లో చేరి పెత్తనం చిలాయిస్తున్నాడంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ లో అధికారంలోకి రావడం వెనుక కార్యకర్తల శ్రమ ఫలితాలే ఉందంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో బిగ్ డిబేట్ దారి తీశాయి. జీవన్ రెడ్డికి పార్టీలో చాలా దగ్గరగా ఉండే మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, విప్లవ్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లాంటి నేతలు కూడా ఈ మధ్య ఆయనతో టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటున్నారంట. ఇక ఈ పరిమాణాల నేపథ్యంలో జీవన్ రెడ్డి అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే గాసిప్తో మొదలయ్యాయి. అధిష్టానం స్పందించి నోటీసులు ఇస్తే వాటిని సాకుగా పెట్టుకొని జీవన్ రెడ్డి పార్టీ మారే ఛాన్స్ ఉందనేది ఆయన వ్యక్తిగత వర్గీయుల మాట. జీవన్ రెడ్డికి కావాలనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆయన వర్గీయుల అధిష్టానం నిర్ణయంపై ఇంకా గుర్రుగానే ఉన్నారు. ప్రస్తుతం జగిత్యాలలో ఎమ్మెల్యే మాటే శాసనం అవుతుందంట. దీంతో జీవన్ రెడ్డి వర్గీయులు కోపంతో ఊగిపోతున్నారని జగిత్యాల పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్. తన అనుచరులకు బాసటగా నిలిచి ధైర్యం నింపాలనుకుంటున్న జీవన్ రెడ్డి పార్టీ మారే యోచన చేస్తున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ మారితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారా, కమలం కండువా కప్పుకుంటారా అనే కూడా చర్చ మొదలైంది. కేసీఆర్ జీవన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత సన్నిహిత్యాన్ని కారణంగా గులాబీ గూటికే చేరే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి జగిత్యాల నుంచి బలమైన నాయకుడు దొరికినట్లే అవుతుంది. ఆ పరిమాణాలతో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విషయంలో ఎప్పుడు సైలెంట్ గా ఉంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గేర్ మార్చి ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. మొత్తానికి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు సంజయ్ మార్కో రివర్స్ అటాక్ ఇప్పుడు జగిత్యాల పాలిటిక్స్ టాక్ ఆఫ్ ది సైడ్ టర్న్ తీసుకున్నాయి. ఇక మరి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు మళ్ళీ బుజ్జగిస్తారా లేదంటే లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. E6 జర్నలిజం మేమే మా నైజం.